ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. చలో నల్గొండ రాజకీయ సభ కాదు, ఉద్యమ పోరాట సభ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. నాడు నిమ్స్ లో డ్రామా, నేడు వీల్ చైర్ డ్రామా. ప్రధాని మోదీజీ మరియు దక్షిణాది రాష్ట్రాలపై ఆయనకున్న ప్రేమాచర్యలో బీజేపీ తెలంగాణ. నల్గొండ బీఆర్ఎస్ జల సంకరామం సభ ప్రారంభమైంది. సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ కాలు విరిగిన కట్టె పట్టుకుని మీకోసం వచ్చానని చెప్పారు. తాను నిలబడలేనని కూర్చొని మాట్లాడుతానని తెలిపారు. ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ సభ, పోరాట సభ అని చెప్పారు. 5 జిల్లాల జీవస్మరణ సభ అని అన్నారు. నీళ్లు లేకపోతే మన బతుకు లేదన్నారు. మన నీళ్లను కాజేయాలనుకుంటున్న వాళ్లకు ఈ సభ ఒక హెచ్చరిక అని చెప్పారు. కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య అని చెప్పారు. కృష్ణా జలాల్లో మన వాటాను మనం సాధించుకోవాలని అన్నారు. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఉందన్నారు. 24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్, నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు. ఇలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే. భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తున మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో. ఎవ్వడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాచి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి. ఇది ఆషామాషి కాదు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చలో నల్గొండ సభ. ఇది ఏ ఒక్కరికో, ఒక వ్యక్తికో, కొద్ది మంది గురించో, పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య జరుగుతున్నది చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన. నేనేం తక్కువ చేయలే. ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోటలతో బతికిన నల్లగొండలో లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లన్నా చేసి సాధించుకొని రావచ్చు. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన 1,00,000 ఎకరాలకు మాత్రమే నీరందించారంటూ కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీరిచ్చామని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టును కేసీఆర్ ఎంఏకి అప్పగిస్తూ శాసనసభ చేసిన తీర్మానంపై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి మేము చేసిన తీర్మానం సరిగ్గా లేకపోతే మీ స్వాతిముత్యం అల్లుడు ఎలా మద్దతు ఇచ్చాడని ప్రశ్నించారు. తీర్మానానికి మద్దతు ఇచ్చింది హరీష్ రావు కాదని నిలదీశారు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు
కేసీఆర్ ఎంపీకి ప్రాజెక్టులను అప్పగించారు. అందుకోసం నీళ్లు కేటాయించి బడ్జెట్ ఆమోదం కూడా కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే. వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు, నేను అవిటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి గా పక్కలో ఉన్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా? లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంతా అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగల్భాలు వాడుతూ, భయపడకు, రా సభకు రా. ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష, మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా? బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు. నీ ఏషం అట్లుంది చంద్రశేఖరరావు. ఏపీలో డిసెంబర్ 26 నుంచి జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. వివిధ క్రీడాంశాల్లో ఫైనల్స్ విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు. విజేతలను అభినందించారు. కాగా ముగింపు వేడుకల నేపథ్యంలో స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్, బాణసంచ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు రోజా, విడుదల రజని కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు వీలుగా పీఎం మస్తు బిజ్లీ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులకు కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ఈసారి బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. भारतम निगंडय अर्थ अभिमानिकुन्नो उंगलई पार्तु भारतम पेरू मई पड़गिरदो भारता निम्मा बग्गे हेम्मे पड़ुत्तदे మీ పై భారతదేశం గర్విస్తోంది. జేఈఈ మెయిన్స్ లో విజయకేతనం ఎగరవేసిన స్పేస్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు రంగారెడ్డి జిల్లా జేఈఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమ ప్రతిభను చాటి చెప్పిన బాలాపూర్లోని స్పేస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అధ్యాపకుల అంకితభావం విద్యార్థుల క్రమశిక్షణతో మెరుగైన ఫలితాలు జేఈఈ మెయిన్స్ లో సాధించామని హర్షం వ్యక్తం చేశారు. కాలేజ్ డైరెక్టర్ శివప్రసాద్, కరెస్పాండెంట్ సాయి కృష్ణ ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాలలు ఘనంగా సన్మానించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ అనుభవం కలిగిన అధ్యాపకుల బృందంతో పోటీ పరీక్షల్లో ఎలా నెగ్గుకు రావాలని విద్యార్థులకు వివరిస్తూ ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు విద్యార్థుల డౌట్లు క్లారిఫై చేస్తూ ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ చేస్తున్నామని డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించడంలో భాగస్వాములైన ఉపాధ్యాయుల బృందానికి, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. కళాశాల యాజమాన్యం భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధిస్తామని, విద్యార్థులకు మెరుగైన బోధనే తమ లక్ష్యమని, విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవాలని నిరంతర కృషి చేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపారు. నా పేరు ఇస్లావత్ సురేష్. నేను స్పేస్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. ఈ కాలేజీలో ఉపాధ్యాయులు చాలా అర్థమయ్యే విధంగా మరియు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎంతో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఇంత పర్సెంటేజ్ రావడానికి కారణం ఈ కాలేజే. ఈ కాలేజీలో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కాలేజీలో నా కృషి ఉపాధ్యాయుల సహకారంతో 90% సాధించగలిగాను. థ్యాంక్స్ టు స్పేస్ జూనియర్ కాలేజ్. Good afternoon everyone. Myself Divyasri. I am from second year. I have appeared recently for my JEE Mains Session 1 2024 and I secured 88 percentile in it. Thanks for my parents and lecturers and my management. Thanks for Space Junior College. Good afternoon everyone. Myself I am Rakshana from Space Junior College. I have appeared JEE Mains Session 1. I have got 83%. This success is from my parents, my sister and college lecturers and college management. Thank you Space Junior College. మా పాత్రికేయుల మిత్రులకి, తర్వాత మా స్కూల్, మా స్పేస్ జూనియర్ కాలేజ్ యొక్క యాజమాన్యానికి, తర్వాత మన లెక్చరర్ బృందానికి శుభాకాంక్షలతో ఈ యొక్క సమావేశం జరగడం జరిగింది. యాక్చువల్లీ గత నెల లోపల జరిగిన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ లోపల మా స్పేస్ జూనియర్ కాలేజ్ పిల్లలు దాదాపుగా ఒక 50%, 30 స్టూడెంట్స్ రాష్ట్రాల్లో ఒక 15% వరకు 50% వరకు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ లోపల క్వాలిఫై అయ్యారు. ఇది చెప్పడానికి మా స్కూల్, మా కాలేజ్ యొక్క యాజమాన్యము, తర్వాత మా లెక్చరర్ బృందము ఎంతో సంతోషపడుతున్నాము. ఇది ఈ విధంగా మా కాలేజీలో పూట అది సైన్స్ స్ట్రీమ్ అండ్ ఆర్ట్స్ స్ట్రీమ్, ఎంపీసీ గ్రూపు అండ్ సిఈసీ అండ్ ఎంఈసీ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇందులో పూట అది పాఠశాల, ఇది కళాశాల యొక్క యాజమాన్యం కానీ, తర్వాత ఉపాధ్యాయ బృందం కానీ ఎంతో కృషితోటి వాళ్ళ యొక్క ర్యాంకులు తెవడానికి ఎంతో కష్టపడుతూ వాళ్ళని కూడా అదేవిధంగా తయారు చేసే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ ర్యాంకులు తేవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కూడా మాకు అలాగే సహకారాలు అందిస్తూ ఎంతో గొప్పగా ఈ యొక్క జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ లోపల ఈ ర్యాంకులు తేవడానికి మాకు
ఓకే ఓకే. ఈ ఇంత మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా సహకారులు మరియు మా యజమాని తరపు నుండి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క చిన్న సమావేశాన్ని ముగిస్తాం. ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగాని గ్రామం నందు నిన్న గడప గడపకి బీఎస్పీ అను కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు వరగాని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షుడు వరగాని శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాళసాల జాకబ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి వారు మాట్లాడుతూ పెదనందిపాడు మండలంలో బహుజన సమాజ్ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని వెంటనే బూత్ కమిటీలు ఏర్పాటు చేసి గడప గడపకు బహుజన సమాజ్ పార్టీని పరిచయం చేసి బీఎస్పీని పతిపాడు నియోజకవర్గంలో బలోపేతం చేయాలని బహుజన మహానీయుల ఆశయ సాధనకై నిత్యం కష్టపడి పనిచేయాలని తెలియజేశారు. దూడల ప్రదర్శన కోచినపూడి గ్రామంలో కోచినపూడి పశు వైద్యశాలలో ఈ రోజు అనగా 13/2/2024 దూడల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. దీంట్లో భాగంగా పశువు బీమాలో ప్రతి పశువుకి ఇన్సూరెన్స్ చేసుకోవాలని బాపట్ల డిఏహెచ్ఓ డాక్టర్ ఎం హనుమంతరావు చెప్పారు. గవర్నమెంట్ వారు తెల్లకాటు ఉన్న ప్రతి మనిషికి 80% సబ్సిడీ మీద ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తామన్నారు. ఒక్క గేదెకి 3 సంవత్సరాలకి 30,000 ఇన్సూరెన్స్ చేయాలంటూ 1,900 రూపాయలు అవుతుంది. అయితే గవర్నమెంట్ వారు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు సబ్సిడీ చెల్లించి రైతు వాటాగా 390 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ యొక్క విషయాన్ని గమనించి స్కీమ్ ఉపయోగించుకోవాలని అందరూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోచినపూడి గ్రామ సర్పంచ్ సరోజిని రామారావు, ఐలయ్య, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా దూడల మీద మనం చెప్పాల్సిన పనిలే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో ఘనంగా ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. చలో నల్గొండ రాజకీయ సభ కాదు, ఉద్యమ పోరాట సభ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. నాడు నిమ్స్ లో డ్రామా, నేడు వీల్ చైర్ డ్రామా. ప్రధాని మోదీజీ మరియు దక్షిణాది రాష్ట్రాలపై ఆయనకున్న ప్రేమాచర్యలో బీజేపీ తెలంగాణ. ఇవి మనకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.